హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 28 ఫీట్ల వెడల్పు 45 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్లో గనక గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటే ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 1260 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్ల పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 1075 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మనం 1075 స్క్వేర్ ఫీట్ కి కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది, ఇటు గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు. ఇంకా లేట్ చేయగా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి మనం సిమెంట్ చూసుకున్నాం. సిమెంట్ వచ్చేసి 430 నుంచి 450 భాగాలు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది మార్కెట్లో 290 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ 430 బస్తాలకు గాను మనకి సిమెంట్ అయ్యే ఖర్చు వచ్చేసి 1,50,500 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 4.3 నుంచి 4.5 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 58,000 నుంచి 82,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది మనం 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 4.3 టన్నులకు గాను మనకి స్టీల్ అయ్యే ఖర్చు వచ్చేసి 2,79,500 రూపాయల వరకు మనకి స్టీల్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 90 నుంచి 100 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 18,000 నుంచి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధరని మనం 19,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 90 టన్నులకు గాను మనకి ఇసుక అయ్యే ఖర్చు వచ్చేసి 1,71,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. ఇది వచ్చేసి 35 నుంచి 40 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 35 టన్నులకు గాను మనకి రోబో శాండ్ అయ్యే ఖర్చు వచ్చేసి 21,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 70 నుంచి 75 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 70 టన్నులకు గాను మనకి కంకర కాయ వచ్చేసి మనకి 20 mm అనేది 45,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాజు చూసుకుందాం. సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ మొత్తం మనకి బేస్మెంట్ కట్టడానికి 1,700 నుంచి 1,800 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది 17 రూపాయల నుంచి 19 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క రాయి ధర అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1,700 రాళ్ళకు గాను మనకి బేస్మెంట్ రాగే ఖర్చు వచ్చేసి 30,600 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 16,000 నుంచి 17,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క ఇటుక ధర అనేది 9 రూపాయలు 50 పైసల నుంచి 11 రూపాయలు 80 పైసల వరకు ఉన్నదన్నమాట. అంటే స్టాండర్డ్ క్వాలిటీ తెచ్చుకుంటే కనుక మనకు ప్రజెంట్ అనేది ఒక ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 16,000 ఇటుకలకు గాను మనకి ఇటుకల ఖర్చు వచ్చేసి 1,60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం. మనం ఇందా చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు 7 డోర్లు 6 కిటికీలు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తానికి గాను మనకి 1,61,250 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ చూసుకుందాం, లేదా కిచెన్ ప్లాట్ఫామ్ కనేటికి మొత్తం వచ్చేసి 1600 ఎస్ఎఫ్టీ పట్టే అవకాశం ఉన్నది. ఒక ఎస్ఎఫ్టీ అనేది మనం 50 రూపాయలు అనుకుంటే కనుక ఈ బండ్లకి ఖర్చు వచ్చేసి ఒక 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆల్ మెటీరియల్ చూసుకుని ఇది వచ్చేసి మొత్తం మనకి 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాల్ సీలింగ్ చూద్దాం. ఫాల్ సీలింగ్ అనేది మనకి బెడ్రూమ్ కి హాల్ కి మొత్తం వచ్చేసి 430 ఎస్ఎఫ్టీ వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ మొత్తం కాస్ట్ వచ్చేసి మనకి లేబర్ కి మెటీరియల్ అనేది సింపుల్ గా చేయించుకునే 48,300 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి అదేవిధంగా సేఫ్టీ గిర్లకి మొత్తం టోటల్ గా వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ కి అదేవిధంగా మెయిన్ డోర్ గ్లాస్ కి మొత్తం వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ మొత్తం టోటల్ చూసుకున్న కనుక 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి 14,97,650 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనకి టోటల్ గా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 14,97,650 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ చూసుకున్నాం. ఇది వచ్చేసి 1,075 స్క్వేర్ ఫీట్ గాను మనం ఒక ఎస్ఎఫ్టీకి అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 350 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం వచ్చేసి మనకి తాపీ మేస్త్రికి సెంటరింగ్ వర్క్ వచ్చేసి 3,76,250 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు చేయడానికి మట్టి లెవెలింగ్ కి మొత్తం వచ్చేసి ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది.
నెక్స్ట్ వచ్చేసి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఫుటింగ్స్ కి, పింద్రీమ్ కి, కాలమ్ కి, స్లాబ్ కి అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి మనకి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదే ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేరియant కి మొత్తం టోటల్ గా గ్రానైట్ మొత్తం ఒక 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం వచ్చేసి 6,21,250 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇందా చెప్పుకున్న మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 14,97,650 రూపాయలు ప్లస్ 6,21,250 రూపాయలు. ఈ టోటల్ చూసుకుంటే కదా మనకి 21,18,900 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి టోటల్ గా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది. దీనికి 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 2,11,890 రూపాయలు యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 23,30,790 రూపాయల వరకు అవుతుంది. టోటల్ బిల్డింగ్ కాస్ట్ అనేది మనకి 23 లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి. అదేవిధంగా ఈ అమౌంట్ మనం స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే మనకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది 2,168 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి అయ్యే ఖర్చు 2,168 రూపాయల వరకు అవుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మీరు దగ్గర నుంచి చేయించుకుంటే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.